హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కిచెన్ బాక్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎగ్స్, ఆనియన్, టమాటోస్, చిల్లీ, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర. ముందుగా ఎగ్స్ ని బాగా బీట్ చేసుకోవాలి. ఉప్పు కారం సరిపోయినంత వేసి బాగా బీట్ చేయాలి. చాలా మంది ఎగ్స్ బీట్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఉప్పు కారం అనేది వేసేస్తారు. అలా వేయడం వల్ల ఉప్పు కారం సరిగ్గా మిక్స్ అనేది అవ్వదు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఒక గ్లాస్ తీసుకొని కొంచెం ఉప్పు కారం కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఎగ్స్ లో కలిపితే ఉప్పు కారం ఈక్వల్ గా కలుస్తుంది. ఆమ్లెట్ కూడా ప్లఫీగా వస్తుంది. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ ని ఆమ్లెట్ లా వేసుకోవాలి. వేసిన ఆమ్లెట్ ని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి. ఒక కళాయి పెట్టి కూరకు సరిపడినంత ఆయిల్ పోసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక టమాటాలు కూడా వేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. గ్రేవీ మంచి టెక్స్చర్ రావాలి అంటే కొంచెం పెరుగులో కారం, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో వేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ పీసెస్ ను కూడా వేసి హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మరో 10 నిమిషాలు ఉంచి దించుకుంటే మన ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.